కాజు కట్లీని ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. కాజు కట్లీని షాప్లో కొన్నదానికంటే మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ మొత్తంలో అవుతుంది. కాజు 2 కప్పులు తీసుకుంటే షుగర్ 1 కప్పు పడుతుంది. కాజుని పౌడర్ లాగా చేసుకొని జల్లించి ఒక పక్కకు పెట్టుకొని షుగర్ని వేసి 1/4 కప్పు వాటర్ పోసుకొని తీగ పాకం లేతగా అయినా ముదురు అయినా ఎలా అయినా సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్లు కాజుని పాకం వచ్చిన తర్వాత ఆ పొడిని ఇందులో కలిపేసుకొని అది కలిపిన తర్వాత దగ్గరకు వచ్చే ముందు 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి గిన్నెకు వేరేటప్పుడు దించుకొని ఈ బటర్ పేపర్లో వేసుకొని ఇలా చల్లారుతూ ఉండగా ఇలా ప్రాసెస్ చేస్తూ ఉండాలి. తర్వాత బాగా చల్లారిన తర్వాత డైరెక్ట్గా కానీ బటర్ పేపర్ మీద మళ్ళీ పేస్ట్ని కట్ చేసుకుంటే కాజు కట్లీ రెడీ.